హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై and clarify all your doubts. Now let's begin our story. The title of the story is The True Friends. The True Friends. True అంటే నిజమైన. ట్రూ అంటే నిజమైన. సో ట్రూ ఫ్రెండ్స్ అంటే నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహితులు. సో స్టోరీలోకి వెళ్తే, ఇట్ వాజ్ ఏ ఫైన్ డే. ఇట్ వాజ్ ఏ ఫైన్ డే. సో ఫైన్ డే అంటే యాక్చువల్గా ఫైన్ అంటే బాగుంది అని కదండి. అయితే ఇక్కడ కాంటెక్స్ట్లో ఫైన్ డే అంటే ఒక ఆహ్లాదకరమైన రోజు అని అర్థం చేసుకోవాలి. సో గుర్తుంచుకోండి, మనం ఇంగ్లీష్ ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్స్ అర్థం చేసుకోవాలండి. అంతేగాని డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని అప్లై చేయకూడదు. అప్పుడు లాంగ్వేజ్ న్యాచురల్గా ఉండదు అన్నమాట. సో ఓకే, ఇట్ వాజ్ ఏ ఫైన్ డే అంటే అది ఒక ఆహ్లాదకరమైన రోజు అని అర్థం అనమాట. ఇకపోతే వజ్ అని ఉంది కదండి. వజ్ అంటే ఉండడము అని అర్థము. అంటే అది ఒక ఆహ్లాదకరమైన రోజై ఉన్నది. ఓకే, అయితే ఇక్కడ ఈ ఉండడం అనేది ప్రజెంట్లోనా పాస్ట్లోనా అనే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పాస్ట్లో ఉండడము అంటే వజ్ అని యూజ్ చేయాలి. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉంది అని చెప్పాలనుకోండి ఐఎస్ ఈజ్ అంటామన్నమాట. సో ఇక్కడ వజ్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇట్ వాజ్ ఏ ఫైన్ డే అంటే అది ఒక ఆహ్లాదకరమైన రోజు. ఓకే, అంటే అది ఒక ఆహ్లాదకరమైన రోజై ఉన్నది అని అర్థము. అయితే ఆ ఉన్నది అనేది మనం అవాయిడ్ చేసి అది ఒక ఆహ్లాదకరమైన రోజు అని అర్థం చేసుకుంటాము. అయితే ఆ రోజున రామ్ అండ్ రాజ్ వెంట్ అవుట్ సెయిలింగ్. ఓకే, రామ్ మరియు రాజ్ అనే ఇద్దరు వెంట్. ఓకే, వెంట్ అవుట్ అంటే బయటకు వెళ్ళడము. ఎక్కడికి వెళ్ళారు? సెయిలింగ్. సెయిలింగ్ అంటే పడవ ప్రయాణము. అంటే ఒక నదిలో కానీ ఒక సముద్రంలో కానీ పడవ మీద ప్రయాణం చేయడాన్ని సెయిలింగ్ అంటారండి. సో రామ్ అండ్ రాజ్ అనే ఇద్దరు పడవ ప్రయాణానికి వెళ్ళారు. దే వర్ ఎంజాయింగ్ ద సన్ అండ్ ద సీ. దే అంటే వాళ్ళు అంటే ఎవరండి ఇక్కడ? ఈ రామ్ అండ్ రాజ్ అనమాట. వర్ ఎంజాయింగ్ ద సన్ అండ్ ద సీ. ఎంజాయింగ్ అంటే ఆస్వాదించడము. ఎంజాయింగ్ అంటే ఆస్వాదిస్తున్నారు. అంటే దేవర్ ఎంజాయింగ్ అంటే వాళ్ళిద్దరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఏం ఆస్వాదిస్తున్నారంటే ద సన్ అండ్ ద సీ. ఇక్కడ సన్ అంటే సూర్యుడు అని మీనింగ్ కదండి మనకి డిక్షనరీ పరంగా. అయితే ఇక్కడ ఏంటంటే మనము వెచ్చనైన సూర్యరశ్మిని అని అర్థం చేసుకోవాలన్నమాట. సన్ అంటే మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సూర్యరశ్మిని అండ్ ద సీ చల్లగా ఉన్నటువంటి, సీ అంటే సముద్రము, చల్లగా ఉన్నటువంటి సముద్రాన్ని. అంటే పైనుంచి వెచ్చగా పడుతున్నటువంటి సూర్యకిరణాలని కింద ఉన్నటువంటి సముద్రాన్ని వాళ్ళు బాగా ఆస్వాదిస్తూ పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. దే చాటెడ్ హ్యాపీలీ అబౌట్ థింగ్స్. వాళ్ళు చాటెడ్ అంటే మాట్లాడుకోవడము. చాటెడ్ అంటే చాటింగ్ అంటాం కదండి మనం, అదనమాట. మాట్లాడుకున్నారు హ్యాపీలీ ఆనందంగా. అబౌట్ థింగ్స్. థింగ్స్ అంటే విషయాలు, అంటే రకరకాల విషయాల గురించి. అబౌట్ అంటే గురించి. వాళ్ళు అలా పడవ ప్రయాణం చేస్తూ రకరకాల విషయాల గురించి ఆనందంగా మాట్లాడుకున్నారు. దే కేమ్ ఫార్ అవే ఫ్రమ్ ద షోర్. అలా మాట్లాడుకుంటూ దే కేమ్ ఫార్ అవే. కేమ్ ఫార్ అవే అంటే దూరంగా వచ్చేయడము. ఓకే, కేమ్ అంటే రావడం అనమాట. ఫార్ అవే అంటే దూరంగా. దే కేమ్ ఫార్ అవే దూరంగా వచ్చేసారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద షోర్. షోర్ అంటే సముద్ర తీరము. ఫ్రమ్ ద షోర్ అంటే తీరం నుండి బాగా దూరంగా వెళ్ళిపోయారు అనమాట. అంటే సముద్రం లోపల వైపు దాకా వెళ్ళిపోయారు. అప్పుడు
ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని. కాబట్టి మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, అలా వెళ్తే ఏమైంది? రామ్ సెడ్, రామ్ అన్నాడు. సెడ్ అంటే అనడము, రామ్ అన్నాడు. కమ్ రాజ్, లెటర్స్ రిటర్న్ హోమ్. ఓకే, కమ్ రాజ్ అంటే ఇక్కడ రాజ్ చూడు అని అర్థం అనమాట, రమ్మని కాదు. కమ్ అంటే రమ్మని కాదు. ఓకే, రాజ్ అంటే చూడు. లెటర్స్ రిటర్న్ హోమ్, లెటర్స్ రిటర్న్ హోమ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పని చేద్దాము అని ప్రపోజ్ చేస్తున్నప్పుడు లెటర్స్ అని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ నేర్చుకుందాము అని చెప్పాలనుకోండి, లెటర్స్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడదాం అని చెప్పాలంటే లెటర్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వర్క్ స్టార్ట్ చేద్దాము అని చెప్పాలంటే లెటర్స్ స్టార్ట్ ది వర్క్. సో ఆ విధంగా రామ్ అంటున్నాడు అనమాట, రాజ్ మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు రాజ్ అగ్రీడ్, రాజు అగ్రీడ్ అంటే ఒప్పుకోవడము, ఒప్పుకున్నాడు అనమాట. అగ్రీ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ అగ్రీడ్. సో రాజు ఒప్పుకున్నాడు. ద టూ ఫ్రెండ్స్ టర్న్డ్ దేర్ బోట్ టువర్డ్స్ ది షోర్. అప్పుడు ద టూ ఫ్రెండ్స్, ఆ ఇద్దరు స్నేహితులు కూడా టర్న్డ్ దేర్ బోట్, టర్న్డ్ అంటే తిప్పడము, దేర్ బోట్ అంటే వారి యొక్క పడవని, టువర్డ్స్ అంటే వైపు, ద షోర్ అంటే తీరము. అంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అప్పుడు తమ పడవని తీరం వైపుకి తిప్పారనమాట. అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో తీరం వైపుకి తిప్పారు. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే అకస్మాత్తుగా, ఆల్ ఆఫ్ ఏ సడన్ ద స్కై గ్రూ డార్క్. అయితే అకస్మాత్తుగా ద స్కై ఆకాశం, గ్రూ డార్క్ అంటే మబ్బులు పట్టి చీకటిగా అయిపోవడము, అంటే నల్లగా అయిపోవడము. యాక్చువల్గా మనకి గ్రూ అంటే పెరగడము అని అర్థమండి, డార్క్ అంటే చీకటి అని అర్థం. అయితే చీకటి పెరిగింది అంటే న్యాచురల్గా ఉండదు కదా, అందుకని ఆకాశము నల్లగా అయిపోయింది. అంటే మబ్బులు పట్టినప్పుడు నల్లగా అయిపోతుంది కదా, అలా సడన్గా నల్లగా అయిపోయింది. ఇంకేం జరిగింది? స్ట్రాంగ్ విన్స్ స్టార్టెడ్ బ్లోయింగ్. స్ట్రాంగ్ బలమైన, విన్స్ అంటే గాలులు, స్టార్టెడ్ బ్లోయింగ్, బ్లోయింగ్ అంటే వీచడము, అంటే సడన్గా బలమైన గాలులు వీయడం మొదలుపెట్టింది. ఏ హెయిల్ స్టార్మ్ హ్యాడ్ సెట్ ఇన్. హెయిల్ స్టార్మ్ అంటే వడగళ్ళ వాన. ఓకే, సెట్ ఇన్ అంటే ఏదైనా, అంటే ముఖ్యంగా ఈ సెట్ ఇన్ అనేది వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా వాడతారండి. అంటే సడన్గా వాతావరణం మారిపోయి, అంటే వర్షం రావడం ప్రారంభమయ్యి అది కంటిన్యూ అయ్యింది అని చెప్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే మీనింగ్, ఏ హెయిల్ స్టార్మ్ హ్యాడ్ సెట్ ఇన్ అంటే ఒక వడగళ్ళ వాన ప్రారంభమయ్యి అది నిదానంగా పెరుగుతూ వచ్చింది. సెట్ ఇన్ అంటే ప్రారంభమయ్యి నిదానంగా పెరగడం అనమాట. ఓకే, ఇది పాస్ట్లో జరిగింది కాబట్టి హ్యావ్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ని యూజ్ చేశారు. ఓకే, వడగళ్ళ వాన ప్రారంభమయ్యి నిదానంగా పెరగడం మొదలుపెట్టింది. అప్పుడు ద బోట్ ర్యాక్డ్ హెవీలీ. సో ద బోట్, ఆ పడవ, వాళ్ళు కూర్చున్నటువంటి పడవ, ర్యాక్డ్ అంటే ఊగిపోవడము, హెవీలీ అంటే చాలా తీవ్రంగా, ఎక్కువగా. ఆ పడవ అటు ఇటు విపరీతంగా ఊగిపోవడం మొదలైంది. అప్పుడు ద ఫ్రెండ్స్ హ్యాడ్ నో అదర్ గో దాన్ టు జంప్ ఇన్ టు ద సీ. ఓకే, ద ఫ్రెండ్స్ హ్యాడ్ నో అదర్ గో దాన్ టు జంప్ ఇన్ టు ద సీ. అంటే టు జంప్ ఇన్ టు ద సీ అంటే సముద్రంలోనికి దూకడము, దాన్ అంటే కంటే. ఓకే, నో అదర్ గో అంటే వేరే మార్గమేమీ లేకపోవడము. అంటే ఈ ఫ్రెండ్స్ ఇద్దరికి సముద్రంలోకి దూకేయడం కంటే వేరే మార్గం ఏది లేకపోయిందనమాట. ఓకే, ఎందుకంటే ఆ పడవ విపరీతంగా ఊగిపోతుంది కాబట్టి ఇక దూకేసి ఏదో విధంగా ప్రాణాలు కాపాడుకోవడం కంటే వేరే మార్గం, అంటే అక్కడ నుంచి వెళ్ళడానికి వేరే మార్గం ఏది లేకుండా అయిపోయింది. అప్పుడు ఎట్ దట్ మూమెంట్ ఏ ప్లాంక్ కేమ్ ఫ్లోటింగ్ దట్ వే. బోత్ ది ఫ్రెండ్స్ జంప్డ్ ఎట్ ది ప్లాంక్ అండ్ హెల్డ్ ఇట్ టైట్లీ. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ క్షణంలో,
ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ క్షణంలో ఏ ప్లాంక్ కేమ్ ఫ్లోటింగ్ దట్ వే, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలండి. ఏ ప్లాంక్ అంటే ఒక చెక్క, ఫ్లోటింగ్ అంటే తేలడము, కేమ్ ఫ్లోటింగ్ అంటే తేలుతూ వచ్చింది. ఎక్కడికి? దట్ వే అంటే వాళ్ళు ఉన్న వైపుకి తేలుతూ వచ్చిందనమాట. అంటే అదే క్షణంలో ఒక చెక్క వీళ్ళిద్దరూ ఉన్న వైపుకి తేలుతూ వచ్చింది. అప్పుడు బోత్ ది ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఎవరండి? రామును రాజు అనమాట. వీళ్ళిద్దరూ జంప్డ్ అట్ ది ప్లాంక్, ఓకే, ఆ చెక్క వద్దకు దూకారనమాట. ఇద్దరు కూడా ఆ చెక్క దగ్గరికి దూకి వెళ్ళి అండ్ హెల్డ్ ఇట్ టైట్లీ, హెల్డ్ అంటే పట్టుకోవడము, టైట్లీ అంటే గట్టిగా, ఆ చెక్కని గట్టిగా పట్టుకున్నారు. అయితే కానీ టు దేర్ డిస్మే దే ఫౌండ్ దట్ ద ప్లాంక్ వాజ్ టూ లైట్ టు హోల్డ్ 2 persons. 2 వచ్చింది కాబట్టి ప్లూరల్ ఎస్ ఉండాలండి ఇక్కడ, పర్సన్స్. అయితే ఏమైంది? దే ఫౌండ్ దట్, ఇక్కడ ఫౌండ్ అంటే గ్రహించడము అని అర్థం అండి. యాక్చువల్గా ఫౌండ్ అంటే కనిపెట్టడము అని కదా, కానీ ఈ కాంటెక్స్ట్లో గ్రహించడము. సో దే ఫౌండ్, వాళ్ళు గ్రహించారు ఏమని? ద ప్లాంక్ వాజ్ టూ లైట్ టు హోల్డ్ 2 persons. హోల్డ్ అంటే ఆగడము, తట్టుకోవడము. అంటే ఇద్దరు వ్యక్తులకి తట్టుకోలేనంత బలహీనంగా ఉంది. ఇక్కడ లైట్ అంటే వీక్ అనమాట, బలహీనంగా ఉండడము. అంటే ఇద్దరు వ్యక్తుల్ని తట్టుకుని నిలబడలేనంత బలహీనంగా ఉంది ఈ చెక్క అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఓకే, ఇక్కడ THAT దట్ అంటే అని అర్థం అండి. అంటే ఏంటి అని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆ చెక్క ఇద్దరు వ్యక్తులకు తట్టుకోలేనంత బలహీనంగా ఉంది అని వాళ్ళు గ్రహించారు అని అర్థమండి. సో ఇక టు దే డిస్మే అంటే విస్మయం చెందడము. అలా గ్రహించిన తర్వాత ఆ విషయం వీళ్ళిద్దరికీ విస్మయం కలిగించిందనమాట. ఓకే, అంటే షాక్ అయ్యారు ఇద్దరు కూడా. ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సర్వైవ్, కేవలం సర్వైవ్ అంటే బ్రతకడం అనమాట, సేవ్ అవ్వడం అనమాట. ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సర్వైవ్, కేవలం ఒక్కళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలిగే విధంగా ఉంది ఆ చెక్క. అంటే ఒకళ్ళని మాత్రమే కాపాడగలిగేలాగా ఉందన్నమాట. అప్పుడు రామ్ అన్నాడు, ఏమన్నాడంటే, రాజ్ యు హోల్డ్ ద ప్లాంక్, ఇక్కడ కామా ఉంటుంది, రాజ్ యు హోల్డ్ ద ప్లాంక్. ఓకే, రాజ్ ఆ చెక్కని నువ్వు పట్టుకో, హోల్డ్ అంటే పట్టుకోవడం అన్నమాట, నువ్వు పట్టుకో. ఎందుకంటే యు ఆర్ మ్యారీడ్ అండ్ ఏ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ. ఇది డిపెండెంట్ అండి, DEPENDENT, అంటే డిపెండెంట్ ఇది. ఓకే, యు ఆర్ మ్యారీడ్, నీకు మ్యారేజ్ అయ్యింది. అండ్ ఏ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ, నీ మీద ఆధారపడి ఒక కుటుంబం ఉంది అని రామ్ అన్నాడు అనమాట. అప్పుడు రాజ్ అన్నాడు, ఏమన్నాడు? రామ్ యు హ్యావ్ ఏ మదర్ అండ్ ఏ సిస్టర్. ఓకే, రామ్ నీకు ఒక తల్లి ఉన్నారు, ఒక సోదరి కూడా ఉంది. కాబట్టి యూ హోల్డ్ ఆన్ టు ద ప్లాంక్, ఈ చెక్కని నువ్వు పట్టుకో. అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి వీళ్ళిద్దరూ కూడా సిద్ధపడ్డారనమాట. ఓకే, రామ్ ఏమంటున్నాడు? రాజ్ నీకు పెళ్ళి అయింది, ఒక కుటుంబం నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ చెక్కను నువ్వు పట్టుకో అన్నాడు. కానీ రాజ్ ఏమంటున్నాడు? రామ్ నీకు మదర్ ఉన్నారు, ఒక సిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఈ చెక్కని నువ్వు పట్టుకో అన్నారనమాట. అప్పుడు మళ్ళీ రామ్ అన్నాడు, ఏమన్నాడంటే, ఇఫ్ ఐ డై యూ కెన్ సపోర్ట్ మై ఫ్యామిలీ బట్ ఇట్ వుడ్ బి ఇన్అప్రోప్రియేట్ ఫర్ మీ టు సపోర్ట్ యువర్స్. సో ఇఫ్ అంటే అయితే, రామ్ అంటున్నాడు, ఇఫ్ ఐ డై నేనే కనుక చనిపోతే యూ కెన్ సపోర్ట్ మై ఫ్యామిలీ. ఓకే, నువ్వు నా ఫ్యామిలీని సపోర్ట్ చేయగలవు. బట్ కానీ ఇట్ వుడ్ బి ఇన్అప్రోప్రియేట్ ఫర్ మీ టు సపోర్ట్ యువర్స్, కానీ నేను నీ ఫ్యామిలీని సపోర్ట్ చేయడం అనేది తగని పని, అంటే సరైన పని కాదు అని అన్నాడు అనమాట రామ్. అలా అని సేయింగ్ సో అంటే అలా అంటూ, అలా అంటూ రామ్ లెట్ గో ఆఫ్ ది ప్లాంక్. రామ్ ఏం చేశాడంటే, లెట్ గో అంటే వదిలేయడము, లెట్ గో ఆఫ్ ది ప్లాంక్, ఆ చెక్కను వదిలేశాడు. అండ్ హీ వాజ్ వాష్డ్ అవే బై ద స్టార్మ్,
వాష్డ్ అవే అంటే కొట్టుకుపోవడము, స్టార్మ్ అంటే తుఫాను, ఆ తుఫాన్లో పడి కొట్టుకుపోయాడు అనమాట. మన టైటానిక్ సినిమాలో హీరోలాగా ఇతను ఆ చెక్కను వదిలేసి తన ప్రాణాలను త్యాగం చేసి కొట్టుకుపోయాడండి. ఎవరు? రామ్ అనమాట. అప్పుడు రాజ్ సర్వైవ్డ్ టు సపోర్ట్ హిజ్ ఫ్యామిలీ అండ్ దట్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్. సో ఆ విధంగా రాజ్ సర్వైవ్డ్ అంటే ప్రాణాలతో బయటపడి టు సపోర్ట్ హిజ్ ఫ్యామిలీ, తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, అండ్ దట్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్. ఇక్కడ దట్ ఆఫ్ అంటే ఇక్కడ మళ్ళీ మనం ఫ్యామిలీ అని అర్థం చేసుకోవాలి. దట్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్ అంటే తన ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీని, అంటే తన ఫ్యామిలీని తన ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేసే విధంగా ఇతను ప్రాణాలతో బయటపడ్డాడు అనమాట రాజ్. సో ఈ విధంగా వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయడానికి ముందుకు వచ్చారండి. సో అదే నిజమైన ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అని ఇక్కడ మోరల్ అనమాట. మోరల్ చూడండి, ఫ్రెండ్షిప్ ఈజ్ సాక్రెడ్ సాక్రిఫైస్. ఓకే, స్నేహం అనేది సాక్రెడ్ అంటే పవిత్రమైన త్యాగము, అంటే స్నేహం అంటేనే ఒక పవిత్రమైన త్యాగము అని ఇక్కడ ఒక చిన్న మోరల్ ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.